బాబ్లీ గేట్లు మూతపడ్డాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఉమ్మడి రాష్ట్రాల అధికారుల సమక్షంలో గేట్లు క్లోజ్ అయ్యాయి. మరో 8 నెలల పాటు వీటిని మూసి ఉంచుతారు. దాంతో శ్రీరామ్ సాగర్ ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిసినా ప్రాజెక్టులోకి నీళ్లు రాని పరిస్థితి ఏర్పడింది. వచ్చే రబీ సీజన్లో సాగుపై రైతులు ఆందోళన పడుతున్నారు. బాబ్లీ నుంచి గోదావరి నీటిని వాడుకోవడానికి 8 నెలలు మహారాష్ట్రకు, 4 నెలలు తెలంగాణకు అవకాశం కల్పించింది సుప్రీంకోర్టు. గడువు బుధవారంతో ముగియటంతో గురువారం నుంచి బాబ్లీ గేట్లు మూతపడ్డాయి. వచ్చే ఏడాది జూన్ 30 వరకు బాబ్లీ గేట్లు క్లోజ్ అవ్వడంతో ఎగువ ప్రాంతం నుంచి శ్రీరామ్ సాగర్లోకి చుక్క నీరు కూడా రాని పరిస్థితి. మరోవైపు ఎగువ ప్రాంతం నుంచి నీళ్లు రాక తీవ్ర వర్షాభావ పరిస్థితులతో శ్రీరామ్ సాగర్ జలాశయం పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోంది. పూడిక కూడా పేరుకుపోవడంతో 90 టీఎంసీలకు నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు ప్రస్తుతం 60 టీఎంసీలకు పడిపోయింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండాలంటే ఎగువ ప్రాంతమైన మహారాష్ట్రలో వానలు కురవాలి. నాసిక్ నుంచి మొదలుకొని ధర్మాబాద్, బాసర వరకు వానలు పడితే వరద నీరు ప్రాజెక్టులోకొస్తుంది. ఈ ఏడాది మహారాష్ట్రలో కూడా వానలు సరిగా పడలేదు. అప్పుడప్పుడు కురిసిన వర్షాలతో వచ్చిన వరద నీళ్లు బాబ్లీ ఎగువన ఉన్న 12 ప్రాజెక్టుల్లోకి వచ్చి చేరాయి. నాలుగు నెలల వర్షాకాలం సీజన్లో కేవలం బాబ్లీ నుంచి 2.10 టీఎంసీల నీరు మాత్రమే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వచ్చింది. గతంలో వందల టీఎంసీల నీరు దిగువకు వచ్చినా ఈ సీజన్లో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా తయారైంది. ఇప్పటికే వర్షాకాలం సీజన్ అయిపోయింది. ఒకవేళ ఎగువ ప్రాంతంలో అకాల వర్షాలు కురిసినా బాబ్లీ ప్రాజెక్టు గేట్లు మూసి ఉండటంతో ప్రాజెక్టును దాటుకుని దిగువకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. గేట్లను తిరిగి 2016 జూలై 1న మాత్రమే ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఎట్లా బాబ్లీ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు జూలై 1 నాడు ప్రతి సంవత్సరము దాని గేట్లు పైకెత్తేసి ఉంచాలా. జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు పైకెత్తేసి ఉంచితే ఎంతైతే ఇన్ఫ్లోస్ గోదావరిలో ద్వారా వచ్చేది ఉంటుందో అది డైరెక్ట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వస్తుంది. తర్వాత అప్పటికి వర్షాలన్నీ అయిపోతాయి కాబట్టి జూలై 1 నుంచి 28 అక్టోబర్ దాకా ఎంతైతే వచ్చిందో అది గాను అక్టోబర్ 28 నాడు గేట్లు కింద దించేసేయాలనేది మనకు ఆర్డర్స్ ఇచ్చారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎప్పుడు కూడా రబీ సీజన్లో రైతులకు అండగా ఉంటుంది. ఖరీఫ్ సీజన్లో వచ్చిపోయే వర్షాలతో పంటలు సాగు చేస్తూ ఉంటారు. నారు పోసేటప్పుడో నాట్లు వేసేటప్పుడో వర్షాభావ లోటు కనిపిస్తే శ్రీరామ్ సాగర్ నీటిని వదులుతారు. మహారాష్ట్రలో సమృద్ధిగా వర్షాలు కురిసిన సమయంలో రబీ సీజన్ వచ్చేంత వరకు కూడా శ్రీరామ్ సాగర్ నిండు కుండలా ఉంటుంది. ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కేవలం 7.5 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఇందులో 5 టీఎంసీలు డెడ్ స్టోరేజీకి పోతే 2.5 టీఎంసీలు మాత్రమే మిగులుతుంది. దీంతో వచ్చే రబీకి కూడా అన్నదాతలకు కష్టాలు తప్పేలా లేవు.